తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు ఖండించారు. తాను 450 కోట్ల రూపాయలు వాడుకున్నట్లు వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో కుట్రలన్నీ బయటకు వస్తాయని అన్నారు. నిజ నిర్ధారణ కమిటీ వేస్తే పూర్తి ఆధారాలు చూపిస్తానని తెలిపారు. నిజ కమిటీ రమ్మని చెప్పండి. నిజ కమిటీకి పేపర్ చూసుకుని నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ పేపర్లు ఇస్తాను, వాళ్ళు ఇంకేం పేపర్లు తెమ్మని చెప్పండి, ఆ రేటు మీ దగ్గర కూర్చొని పే చేస్తాను. దాని అక్కడ అసెంబ్లీలో పోయి వాటికి మాట్లాడుకునే అవసరం లేదు. ప్రెస్ మీట్ ఎక్కడైనా ప్రెస్లో పెట్టమని చెప్పండి, మొత్తం ప్రెస్ వాళ్ళు ఉండండి, నేను ఒక్కనే వస్తాను. నేను నాకున్న పేపర్ పట్టుకుంది, వాళ్ళు రమ్మని చెప్పండి, ఎంత తీసుకుంటారు రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్. ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్, లెట్ దెమ్ కమ్ అండ్ ప్రూవ్ ఇట్. ఇప్పుడు ఇక్కడ లీగలిగేషన్ కాదు, అలిగేషన్స్ ఏవైతున్నాయో ఇది మొత్తం పేపర్ ట్రాక్ రికార్డ్ పేపర్స్ తోటి ఉంటుంది. అంత పేపర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని పేపర్లు తీసుకురమ్మని వాళ్ళ దగ్గర పేపర్స్ నేను తీసుకొస్తా. ఇది దీని మీద డౌట్ ఉంటే మీరు అడగని చెప్తాను. దాని తర్వాత నేను వాంట్ టు టాక్ అబౌట్ ద పేపర్ వచ్చింది, దీనికన్నా ముందు అప్డేట్ గురించి ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు టాక్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్కు రెండే స్ట్రేట్ సమాధానం చెప్పిన. ఒకటేమో ఇవాళ కూడా మేము లోన్ తీసుకున్నట్టు ఇది అగెన్స్ట్ సేమ్ సెక్యూరిటీ లోన్ తీసుకున్నట్టు ఛార్జ్ ఫైల్ అయింది, ఆర్ఓసీలు మీకు అవైలబుల్ ఉంటాయి. అందులో కూడా రాసింది బీకాన్ ట్రస్ట్ అని. వాళ్ళు బీకాన్ ట్రస్ట్ అంటే ఇట్లా వేరే బ్యాంకులు ట్రస్ట్ పెడతారు, ఇద్దరి మధ్యలో మనుషులు ఎక్కువ ఉండి మేము పేమెంట్ చేసినాక మా డాక్యుమెంట్ నాకు రిలీజ్ చేస్తే ట్రస్ట్ పెడతారు. అవన్నీ మన సాక్షులకు రాసినట్టు అవన్నీ ఆడ ఆర్ఓసీ ఉన్నాయి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఉంటే మీరు చెక్ చేసుకోండి. వాళ్ళు తెచ్చుకోమని చెప్పండి, ఏం పేపర్ తెచ్చుకోండి, నేను జవాబు చెప్తాను కదా. ఇప్పుడు బ్యాంకు 450 కోట్ల ఉంటే 109 కోట్ల యాక్షన్